హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబులమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ నాకు అమ్మ కావాలి. శాంత అన్నం వడ్డించమ్మా. భూషణం గారు నీ పెళ్లికి డబ్బు సర్దుబాటు చేస్తున్నారు అన్న తండ్రితో అన్నం వడ్డించింది శాంత తండ్రి త్వరగా భోజనం ముగించి ఎండలోనే బయలుదేరి భూషణం ఇంటికి వెళ్ళారు. అప్పుడు భూషణం గారు, చూడండి మూర్తి గారు, నాదేమో వడ్డీకి డబ్బులు ఇచ్చే వృత్తి, మీరు ఏమో ముందే ఇంటి మీద పొలం మీద డబ్బులు ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ డబ్బులు కావాలంటే ఎలా ఇస్తానండి? అయ్యా, నా కూతురు పెళ్ళి, మీరే డబ్బు సహాయం చేయకపోతే పెళ్లిపీటల మీద దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను. అందుకే మీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పాను. పైసా కట్నం అక్కర్లేదు, పెళ్లి ఖర్చులు కూడా మేమే పెడతాం. బాబుగారు, మీ అబ్బాయికి మతిస్థిమితం లేదు, అలాంటి వాడి కూతుర్ని ఎలా ఇవ్వమంటారు అన్న మాటలకి కోపంతో మనుషులతో బయటికి నెట్టిస్తాడు భూషణం. డబ్బు సర్దుబాటు అవ్వక పెళ్ళి ఆగిపోతుంది. మూర్తి గారు శాంతకి రోజులు గడవడమే కష్టం అనిపిస్తుంది. ఆ సమయంలో పేపర్ వచ్చిన ప్రకటన చూసి ఆయమ్మ కావాలా అన్నది చూసి తండ్రికి ఒప్పించి అడ్రస్ పట్టుకొని శాంత సిటీకి చేరుకుంది. ఆ వెళ్ళేసరికి చాలామంది ఆడవాళ్ళు బయట ఎదురు చూస్తున్నారు. కానీ ఆ పాప అంతమందిలో తన్నే సెలెక్ట్ చేసుకుంది. ఆ 3 ఏళ్ల పాపను ఒకేసారి హత్తుకునేసరికి తెలియని ఆనందం. ఆ పాప తండ్రికి ఒక డాక్టర్, ఎప్పుడు పేషెంట్లతో బిజీగా ఉండేవాడు. డాక్టర్ గారు పర్మిషన్ తీసుకొని శాంత వాళ్ళ నాన్నని కూడా ఇంటికి తీసుకొచ్చింది. ఒకరోజు శాంత డాక్టర్ గారికి అన్నం వడ్డిస్తుంటే, మీ నాన్నగారిని కూడా పిలువు అని అప్పటి నుంచి కలిసి అన్నం తినేవారు. ఇద్దరు చాలా బాగా కలిసిపోయారు. పాప కూడా తాత అంటే ఎప్పుడు తాత దగ్గర రకరకాల కథలు చెప్పించుకుంటూ ఆటలు ఆడుకుంటూ తాత పక్కనే పడుకునేది. ఆ ఇంట్లో పాప ఏడుస్తుందని డాక్టర్ గారు తన భార్య ఫోటోను కూడా ఎక్కడ పెట్టించలేదు. అక్కడ ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళకి తప్పితే కొత్త వాళ్ళకి ఆమె ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ ఒకరోజు శాంత వాళ్ళ నాన్నని కలవడానికి వాళ్ళ మేనత్త వచ్చింది. కుశల ప్రశ్న అయిన తర్వాత డాక్టర్ని పరిచయం చేస్తూ ఉన్నట్టుండి ఆమె డాక్టర్ గారిని చూస్తే అలా ఉండిపోతుంది. 2 నిమిషాల తర్వాత తేరుకొని, గీతని చేసుకుంది ఈ డాక్టర్ బాబు. గీత ఎవరో కాదు, శాంత వాళ్ళ అక్క. డాక్టర్ని ప్రేమించి ఇంట్లో ఒప్పుకోక ఇంట్లోంచి వెళ్ళిపోయి డాక్టర్ని పెళ్లి చేసుకుంది. ఒకరోజు కార్ డ్రైవర్ చేస్తుంటే లారీ గుద్ది అక్కడికక్కడే మరణించింది. వెంటనే డాక్టర్, మామగారు నన్ను క్షమించండి. లేదు బాబు, నన్నే మీరు క్షమించాలి. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. శాంతకి పాప చాలా దగ్గరైపోయింది. శాంతని వదిలి అస్సలు ఉండలేదు. శాంత కూడా అంతే. ఒకరోజు తండ్రి శాంతకి పెళ్లి చేయాలన్న మాటకి, నా స్నేహితుడు ఉన్నాడు, చాలా మంచివాడు, శాంతకి మంచి ఈడు జోడు, నేను వాడితో మాట్లాడతాను మావయ్య గారు అన్న మాటలకి శాంత వెంటనే, నాకు ఏ పెళ్ళి వద్దు, నా జీవితంలో ఆడుకుంటున్నారు అని ఏడ్చుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది. శాంత తండ్రి శాంత దగ్గరికి వెళ్ళి విషయం అడగ్గా, నాన్న, నేను పాపను వదిలి ఉండలేను. పాప నన్ను అమ్మలాగా చూసుకుంటోంది. నాకు బావ అంటే చాలా ఇష్టం. ఆయనే పెళ్లి చేసుకుంటారు. అప్పుడు పాపతో ఉండిపోవచ్చు అన్న ఆలోచన తండ్రికి కూడా నచ్చింది. కానీ డాక్టర్ దానికి అంగీకరించలేదు. అప్పుడు శాంత పాప ఇద్దరు అన్నం తినడం మానేశారు. అందరూ అన్ని విధాలుగా నచ్చజెప్పారు. ఒకరోజు పాప, నాన్న, శాంత ఏది ఇంట్లో ఎక్కడా చూసినా లేదు అనేసరికి అందరూ తలో దాన్ని వెతకడానికి వెళ్ళారు. ఒక గుళ్ళో కూర్చొని శాంత ఏడవడం చూసి, ఇదిగో పాప, శాంత కాదు మీ అమ్మ అనేసరికి అందరూ చాలా సంతోషించారు. ఇద్దరి పెళ్ళి ఆ ఇంట్లోనే ఘనంగా జరిగింది. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.